నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్రం సర్వమత సమ్మేళనం. స్నేహితులతో రంజాన్ వేడుకల్లో మంత్రి పొన్నం. కరీంనగర్ ప్రజల నీటి కష్టాలు తీర్చండి. ఎల్ఎండి రిజర్వాయర్ను పరిశీలించిన ఎమ్మెల్యే గంగుల. ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు. ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు. ఆస్తి పన్ను కోసం మున్సిపల్ సిబ్బంది ధర్నా. కంగుతిని ట్యాక్స్ కట్టిన కరీంనగర్ డైరీ. ఇక వార్తల వివరాలు. రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్లో రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. కరీంనగర్లోని ఆయన స్నేహితులు సయ్యద్ షా ఖాజా మొహినుద్దీన్ ఖాద్రీ షాషాముల్లా నివాసానికి వెళ్లి ఉత్సాహంగా గడిపారు. వారికి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. అనంతరం మైనార్టీస్ల ప్రెసిడెంట్ అహ్మద్ ఆలీ ఇంటికి వెళ్లి రంజాన్ ఉత్సవాల్లో పాలు పంచుకున్నారు. అదేవిధంగా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎస్ఏ మోసిన్ నివాసానికి వెళ్లారు. వారి కుటుంబ సభ్యులకు స్వీట్స్ తినిపించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ రంజాన్ వేడుకల్లో పాల్గొనడంతో స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా పండుగకు ఆహ్వానిస్తుంటామని, మంత్రి హోదాలో తమ ఇంటికి రావడం సంతోషంగా ఉందని స్నేహితుడి కుటుంబీకులు చెప్పారు. తాగునీటి అవసరాల కోసం బీఆర్ఎస్ తరపున ఉద్యమిస్తామని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని ఎల్ఎండి రిజర్వాయర్ను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే సందర్శించారు. లోయర్ మానేరి డ్యాంలోని నీటి మట్టాన్ని పరిశీలించారు. అధికారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గత 10 ఏళ్ల కాలంలో కరీంనగర్లో ఎలాంటి త్రాగునీటికి ఇబ్బందులు పడలేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గుర్తు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ జీవో నెంబర్ 885 ద్వారా ఎల్ఎండిలో ఎల్లవేళలా 13 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. కేసీఆర్ ముందు చూపుతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు త్రాగునీరు, సాగునీటి ఇబ్బందులు లేకుండా చూశారని తెలిపారు. వారం రోజుల్లోగా ఎల్ఎండిలో నీరు నింపకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సమాయత్తం చేసి ధర్నా చేపడతామని హెచ్చరించారు. ప్రస్తుతం కేవలం 5.7 టీఎంసీల నీరు నిల్వ ఉందని, గత 10 ఏళ్లలో మార్చి 31వ తేదీ వరకు ఇంత తక్కువ నీటి మట్టాన్ని చూడలేదన్నారు. పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని పట్టించుకోవడం లేదని చెప్పారు. కరీంనగర్ నియోజకవర్గ ప్రాంతంలో సాగునీటిని వదలక పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం త్రాగునీరైనా అందించి ప్రజల దాహార్తి తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన కరీంనగర్ నగరానికి అంటే కరీంనగర్ కార్పొరేషన్కు టోటల్గా కూడా తాగునీరుకు సప్లై చేసే ఎల్ఎండి మరియు చుట్టుపక్కల సుమారు 12 లక్షల మందికి రూరల్ ప్రాంతాల్లో కూడా మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు అందించే ఈ ఎల్ఎండి రిజర్వాయర్ను సందర్శన జరిగింది. వాస్తవంగా లోవర్ మానేర్ డ్యామ్ అనేది కరీంనగర్ కార్పొరేషన్కు తాగునీరుకుతో పాటు బిలో ఎల్ఎండి అప్ టు సూర్యాపేట వరకు సాగునీరు మరియు మున్సిపాలిటీకి సంబంధించిన హుజాబాద్ మున్సిపాలిటీ సంబంధించి కూడా తాగునీరు, సాగునీరు సంబంధించిన ఎల్ఎండి రిజర్వాయర్. తెలంగాణ రాష్ట్రం రాకముందు 2012వ సంవత్సరం గుర్తుంది నాకు. ఎల్ఎండి ఎండిపోతుంది, తాగునీరుకు ఇబ్బంది అవుతుంది, కింది ప్రాంతానికి కూడా నీళ్లు వదలకండి అని చెప్పేసి ఆ రోజు నీళ్లు ఆపి బస్తాలు మోసిన నేను ఆ రోజు సమైక్య పాలనలో. అంటే ఆ రోజు నీటి యుద్ధాలు, పొద్దున్నేసి నీటి యుద్ధాలు జరిగినాయి. మా నీళ్లు మాకు రావాలి, కిందికి పోవద్దని చెప్పేసి నీటి యుద్ధాలు, బిందెలు, ట్యాంకర్లు కనబడ్డాయి మనకు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు. కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలనలో ఏ రోజు కూడా ఏ నాయకుడు నీటి కోసం యుద్ధాలు చేయలేదు. జూలై 15 తర్వాత వర్షాలు పడే ఆలోచన కోసం సెప్టెంబర్ పడతాయి.
నేను పంచాంగం చూస్తే అవి కూడా లేనట్టున్నాయి, కొంచెం లేట్గా ఉన్నాయి. అందుకే నేను ఏమంటున్నా, ఈ 3 నెలలకు పంట మొత్తం ఖతం చేసిరు. కనీసం మనుషుల ప్రాణాలు కాపాడుతందుకు తాగునీరు ఇవ్వమని డిమాండ్, తాగునీరు కోసం ఎల్ఎండి అడుగుతున్నారు. ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ను పురస్కరించుకుని కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని ఈద్గాలు, మసీదుల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నెల రోజుల పాటు కఠినమైన దీక్షలతో ఉపవాసాలు ఉంటూ పవిత్ర రంజాన్ రోజున ఉత్సవాలను జరుపుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ముస్లింలను కలిసి ఈద్ ఉల్ ఫీతర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కరీంనగర్ అంటేనే హిందూ, ముస్లిం, క్రైస్తవుల కలయికని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్లోని రేకుర్తి ఈద్గా వద్ద ప్రార్థనలో పాల్గొన్న ముస్లిం సోదరులను కలిసి వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు 1 నెల రోజుల పాటు కఠినమైన ఉపవాస దీక్షతో ఉంటారని తెలిపారు. ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగానే నగరంలోని పలు ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రార్థన జరుపుకొని పండుగ చేసుకున్నారని చెప్పారు. ఈ నగరంలో అందరూ మతస్థులు కోరుకునేది కేవలం అభివృద్ధి మాత్రమేనని గుర్తు చేశారు. భావితరాలకు బంగారు భవిష్యత్ ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్లా హరిశంకర్, బీఆర్ఎస్ మైనార్టీ శాఖ అధ్యక్షులు మీర్ షౌకత్ అలీ, బీఆర్ఎస్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అత్యంత పవిత్రమైన రంజాన్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో మానకొండూరు మండల వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద, బీద ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రంజాన్ నమాజులో పాల్గొన్నారు. శాంతి సామరస్యాలకు ప్రతీకగా నిలిచే తెల్లని నూతన వస్త్రాల్లో ఈద్గా మైదానం వద్దకు ఉదయం చేరుకున్న ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఆనందోత్సాహాలతో ఈద్ ముబారక్ శుభాకాంక్షలు అందజేసుకున్నారు. అదేవిధంగా ఈద్గా వద్ద ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ ప్రాశస్త్యాన్ని వివరిస్తూ రంజాన్ అల్లాహకు ఎంతో ఇష్టమైనదని ఎమ్మెల్యే కవ్వంపల్లి అన్నారు. ప్రతి ముస్లిం రంజాన్ నెలలో అత్యంత నియమనిష్టలతో ఉపవాస దీక్ష ఆచరిస్తారని చెప్పారు. అల్లా దీవెనలు అందరిపై ఉండాలని పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్ష చేసి ప్రపంచంలో శాంతి నెలకొనాలని కోరుకుంటారని తెలిపారు. అల్లా కృప రైతులపై, వ్యవసాయంపై ఉండి వర్షాలు సమృద్ధిగా కురవాలని, ప్రజల ఆకాంక్షలు తీర్చాలని అల్లాని వేడుకున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు నందగిరి రవీంద్రచారి, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మర్రి ఓదలు, రామిడి తిరుమల్ రెడ్డి, మజీద్ అధ్యక్షులు షరీఫుద్దీన్, ముఫ్తీ నదీ మౌలానా, ఎండి తాజుద్దీన్, గౌస్ ఖాన్, మహమ్మద్ అజర్, ఆసిఫ్ ముస్లింలు తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ పర్వదినాన వారందరికీ కూడా పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సోదర భావాన్ని, సౌభాతృత్వాన్ని నింపాలని ఈ మానకొండూరు మండలంలో, నియోజకవర్గంలో ఉన్న ప్రతి ముస్లిం సోదరునికి ఈ ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మానకొండూరు నియోజకవర్గ ప్రజలు, మానకొండూరు గ్రామస్తులందరికీ ముఖ్యంగా రంజాన్ సందర్భంగా ఈ యొక్క ఉపవాసాలు చేసి ప్రజల జీవిత విధానాన్ని అర్థం చేసుకునే విధంగా ఈ యొక్క పండుగ ఉందనే భావనతో ప్రజలందరూ మమేకమై ఉండి ప్రజా జీవితంలో ప్రజల కష్టాలు తెలుసుకునే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందనే భావనతో మరి యొక్క రంజాన్ శుభ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ పేరు పేరున మరి ఈద్ ముబారక్ తెలియజేస్తాం. జీవన గమనాన్ని నేర్పేదే రంజాన్ మాసమని ప్రముఖ ఇస్లామియా ధార్మిక పండితులు ముఫ్తీ మొహమ్మద్ గియాస్ మొహీద్దీన్ అన్నారు. నగరంలోని రేకుర్తి సాలెహ్ నగర్ ఈద్గాలో ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి ముఫ్తీ గియాస్ మొహీద్దీన్ ఈద్ ఉల్ ఫీతర్ సందేశాన్ని ప్రసంగించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, దేశాన్ని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ కంకరబద్దులై కృషి చేయాలని కోరారు.
మతతత్వ శక్తులతో దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ధర్మం రాజకీయం వేరు కాదని, ప్రతి ఒక్కటి ధర్మంతో ముడిపడి ఉందని గుర్తు చేశారు. భారతదేశం సకల కులాల మతాల ఆచార వ్యవహార సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమని చెప్పారు. ముస్లింలు జరుపుకునే ఈద్కి రంజాన్ మాసంతో సంబంధం ఉండడం వల్ల ఈ పండుగ అదే పేరుతో ప్రసిద్ధికెక్కిందని తెలిపారు. విశ్వ ప్రభువుకు కృతజ్ఞతగా నెల రోజుల ఉపవాసాలను ముగించి షవ్వాల్ మొదటి తేదీన ఈద్ జరుపుకుంటారని చెప్పారు. పండుగ పరమార్థాన్ని అవగాహన చేసుకుంటే రంజాన్ ఆరాధనల ఆశయం నెరవేరుతుందన్నారు. భావి జీవితాలు సుఖ సంతోషాలతో గడిచిపోతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత గురువులు, పలువురు మత పెద్దలు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈద్గాల వద్ద ముస్లిం సోదరులకు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపి ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. आज ईद का दिन है और ईद हमें ये सबक देती है कि खुशियों को, मसरतों को सारी सोसाइटी और समाज में फैलाना है, चाहे वह मुस्लिम हो या गैर मुस्लिम, सबके लिए खुशियां हैं और किसी से नफ़रत नहीं करना है, दुश्मनी किसी से नहीं करना है। और ये दिन हमें ये पैगाम देता है गरीबों को, मिस्कीनों को, मोहताजों को जो सोसाइटी के अंदर है उन्हें सपोर्ट करना चाहिए और किसी से दुश्मनी नहीं करना चाहिए। और ख़ास तौर पर हमें ये पैगाम मिलता है कि हमारा हिंदुस्तान जो एक गंगा जमनी तहज़ीब का है, सूफ़ी संतों का ये मुल्क है, यहाँ पर हमेशा से सब मिलते जुलते रहते हुए आए हैं। ये परंपरा, ये रिवायत को हम बरकरार रखना है ताकि हमारा हिंदुस्तान बहुत आगे बढ़े, इंडिया बहुत ज़्यादा तरक्की करे। इसके लिए हमको मिलकर काम करना है। सबकी खिदमत में ईद मुबारक और मैं सबके लिए नेक तमन्नाओं का इजहार करता हूँ। పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో రంజాన్ పర్వదినం పురస్కరించుకొని ముస్లిం సోదరులు ఈద్గా వద్దకు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మత గురువు ఈద్గాలో ప్రార్థనలు చేసిన అనంతరం ఒకరికొకరు అలైబలై చేసుకుంటూ ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సందర్భంగా అందరికీ ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు. ఈరోజు నెల నుంచి ఉపవాసాలు ఉన్న తర్వాత దేవుడు మమ్మల్ని కనికరించి ఈరోజు అన్ని శుభకార్యాలు చేసుకోవాలని, సంబరాలు చేసుకోవాలని ఈ యొక్క రంజాన్ పండుగను నిర్వహించడం జరిగింది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని ముస్లింలకు కాంగ్రెస్ జిల్లా నాయకులు, రెడ్డి సంఘం అధ్యక్షులు దావు సంపత్ రెడ్డి ఈరోజు మసీదులో రంజాన్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ పండుగను ధనిక, పేద అని తేడా లేకుండా కుటుంబ సభ్యులతో పండుగను సంతోషంగా జరుపుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాచర్ల అంజయ్య, కొమ్మెర మల్లారెడ్డి, అలవాల కుమార్, మాచర్ల అనిల్, తోటపల్లి గణేష్, రాజిరెడ్డి, మధు, సంపత్, సుబానీ పాషా, చాందు పాషా తదితరులు పాల్గొన్నారు. यहाँ के मुसलमानों को राशन गिफ्ट ईद का दिया है, जिसमें संपत रेड्डी साहब, अनिल कुमार और अमजी साहब, ये तमाम मल्ला रेड्डी साहब, ये तमाम हजरात ने यहाँ आर के कॉलोनी के मुसलमानों को गिफ्ट दिया. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు, రామకృష్ణ కాలనీ సంబంధించిన ముస్లిం సోదరులకు ఈరోజు ముస్లిం వాటికి మన స్వీట్స్కు సంబంధించి వాటి నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగినది. అలాగే ఇందులో భాగంగా ముస్లింలు, హిందువులు అనే తేడా లేకుండా అందరూ అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉండాలని ఇలాంటి పండుగలు ముస్లింలు కానీ హిందువులు కానీ ఇలా జరుపుకొని అందరూ కలిసి మంచిగా గ్రామంలో ఎలాంటి గొడవలు లేకుండా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. రంజాన్ సందర్భంగా ఈరోజు రామకృష్ణ కాలనీ గ్రామానికి సంబంధించిన ముస్లిం సోదరులకు దావు సంపత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు రామకృష్ణ కాలనీ పెద్దలు, పుర ప్రముఖులు అందరూ వచ్చి ఇటు కార్యక్రమంలో పాల్గొని మా గ్రామానికి సంబంధించిన ముస్లిం సోదరులందరినీ పిలిపించి వారికి ప్రతి ఒక్కరికి స్వీట్ల పంపిణీ, స్వీట్లకు సంబంధించిన నిత్యావసర వస్తువులను కూడా సంపత్ రెడ్డి గారు ఇచ్చినందుకు. రంజాన్ పండుగను పురస్కరించుకుని డిస్ట్రిక్ట్ జైల్లో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. నగర ఎంఐఎం అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో జైలులోని ఖైదీలు, జైలు శాఖ ఉద్యోగులు, సిబ్బందికి చికెన్ బిర్యానీ ప్యాకెట్లను అందజేశారు. 500 మందికి సరిపడా బిర్యానీతో పాటు స్వీట్ కుర్మాను అందించారు. ప్రతి ఏటా గులాం అహ్మద్ హుస్సేన్ ఇట్టి కార్యక్రమం చేపడుతుంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నమల్ల సురేష్, రొండి అరుణ్ కుమార్, ఇస్మాయిల్తో పాటు పలువురు ఎంఐఎం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతిసారిలాగే ఈసారి కూడా రంజాన్ పండుగ జైల్లో ఉన్న ముస్లిమ్స్ ఖైదీలు కాకుండా అందరి ఖైదీలకు మరియు మహిళా ఖైదీలకు కూడా తన సొంత ఖర్చులతో విందు భోజనం ఏర్పాటు చేస్తుంటారు. ఇక్కడ చూసుకుంటే 10 సంవత్సరాల నుంచి ఇదే ఘనత మన కరీంనగర్లో ఉన్నది. ఎందుకంటే కరీంనగర్లో హిందూ ముస్లిమ్స్ అంతా బాయిగా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు. సదా ప్రజాసేవలో అహ్మద్ భాయ్గా ఉన్నారు.
అందరూ మనం ఈ పండుగ మా పండుగ కాదు, ఇది మనందరి పండుగ అనుకుంటూ అహ్మద్ బార్ ఎప్పుడు ముందుకుంటారు ప్రజల్లో. మీ అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఏప్రిల్ 27వ తేదీన జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మహిళా కార్యకర్తలు వినూత్నంగా ఆలోచించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో బీఆర్ఎస్కు చెందిన మహిళా ప్రతినిధులు మహాసభ ఖర్చుల కోసం సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఖర్చుల నిమిత్తం మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో రైతు ముక్కిస విజయబాలరెడ్డికి చెందిన మొక్కజొన్న కంకులు ఏరేందుకు బెజ్జంకి మండలం బీఆర్ఎస్ మహిళా నాయకులు కార్యకర్తలు భారీగా వచ్చారు. స్వచ్ఛందంగా సభకు దారి ఖర్చుల కోసం కూలీ పనులకు వెళ్లామని చెప్పారు. ఈ కూలీ ద్వారా వచ్చిన డబ్బులు వరంగల్లో జరగబోయే మహాసభకు దారి ఖర్చుల కోసం సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఇది రాష్ట్రంలోనే ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మహిళా ప్రజా ప్రతినిధులు తెలిపారు. ఇది ఆదర్శంగా తీసుకుని బీఆర్ఎస్ మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నీళ్ళు వచ్చినాయి, మంచిగా చేసిండు. ఈతడు వచ్చిండు, ఏం లేదు మాకు. పైకి చేసుకుంటేనే తిన్నట్టుంది, లేకుంటే లేదు. నీళ్ళు లేవు, ఏది లేదు. కరెంటు మాపి అన్నాడు, ఈ పింఛన్లు అన్నాడు, పింఛన్లు లేవు, ఎవి లేవు. ఇగో ఇట్లా చేస్తాండి. ఇప్పుడు రైతు బంధు వల్లేదు ఈ వరకు మాకు. రుణమాఫీ కాలే, రైతు బంధు లేదు. ఎత్తా అంటాడు, ఏసులు లేదేం లేదు. 5 ఎకరాలు మక్కేసిన. ప్రభుత్వానికి ఆస్తి పన్ను చెల్లించాలంటూ మున్సిపల్ సిబ్బంది వినూత్నంగా ఆందోళన చేపట్టగా స్పందించిన కరీంనగర్ డైరీ యాజమాన్యం ఆస్తి పన్ను చెల్లించిన ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. నగరంలోని పద్మనగర్లో గల కరీంనగర్ డైరీ ఎదుట మున్సిపల్ అధికారులు సిబ్బంది ధర్నా నిర్వహించారు. మున్సిపల్ శాఖకు 98 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉండగా ఇందులో రాయితీలో భాగంగా కరీంనగర్ డైరీ 34 లక్షలు చెల్లించాల్సి ఉందని మున్సిపల్ అధికారులు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ట్యాక్స్ వసూలు చేసేందుకు వెళ్లి ధర్నా చేపట్టగా యాజమాన్యం తమను పిలిపించారని చెప్పారు. కరీంనగర్ డైరీ ప్రతినిధులు చర్చల అనంతరం 34 లక్షల రూపాయల విలువైన చెక్కును అందజేశారని తెలిపారు. మున్సిపల్ శాఖ అందిస్తున్న రాయితీకి నేడు చివరి రోజు కావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో ఆర్వి భూమానందం, ఆర్ఐ శ్రీనివాస్, ఆర్ఐ శ్యామ్, ఆర్ఐ కలీం, మున్సిపల్ సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో నిరుపేద విద్యార్థులకు బ్యాడ్మింటన్లో శిక్షణ అందిస్తున్నామని మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రతినిధి గుంటపల్లి స్వామి తెలిపారు. మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా పేద విద్యార్థులకు 50% రాయితీ అందిస్తామని చెప్పారు. మహిళలు, సీనియర్ సిటిజన్స్లకు రాయితీ ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇట్టి శిక్షణ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. మహిళలు, పురుషులకు ప్రత్యేకంగా శిక్షణ అందించనున్నామని చెప్పారు. జిల్లాలోని విద్యార్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రతినిధులు గుంటపల్లి స్వామి, అసోసియేషన్ నాయకులు, బ్యాడ్మింటన్ క్రీడాకారులు, కోచ్లు తదితరులు పాల్గొన్నారు. మాస్టర్ బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో వేసవి బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరాలు ప్రారంభమైనవి. ఇది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కరీంనగర్లోని బ్యాడ్మింటన్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పేద విద్యార్థులైన బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్లకు 50% రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సీనియర్ సిటిజన్ కూడా రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మహిళలకు కూడా ప్రత్యేకంగా కూడా రాయితీ ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు మాస్టర్ బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో ఇక్కడ మహిళలకు కూడా స్పెషల్గా కోచ్ని పెట్టి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పురుషులకు కూడా సపరేట్గా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ సమ్మర్లో ఈ శిక్షణ శిబిరాన్ని వినియోగించుకోవాల్సిందిగా కరీంనగర్ జిల్లా ప్రజలను కోరుతున్నాను. కరీంనగర్లోని అశోక్ నగర్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో విశ్వవసనామ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఫణిశర్మ, చిన్మయ మిషన్ ఆచార్యులు అక్షయ, చిత్రయ్యల బృందంచే పలు కార్యక్రమాలు జరిగాయి. వాసవి మాత వార్షిక ఉత్సవాలు, అమ్మవారి స్తోత్రాలతో రచించిన పుస్తకాలను చైర్మన్ ఆవిష్కరించారు. ఆలయ అర్చకులు నాగఫణి శర్మ పంచాంగ పఠనం చేశారు.
విశ్వవసునామ సంవత్సరంలో ధర్మాన్ని కాపాడడం కోసం ట్రస్టు నిరంతరాయంగా పనిచేస్తుందని చిట్టుమల శ్రీనివాస్ అన్నారు. ఈ నూతన సంవత్సరం ప్రజలందరికీ సుఖ సంతోషాలను, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను ప్రసాదించాలని వాసవి మాతను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య, సంకష్ట సేవా కన్వీనర్ తాటిపల్లి సుభాష్, కమిటీ ట్రస్ట్ బాధ్యులు, భక్తులు పాల్గొన్నారు. జై గణేష్, జై వాసవి మాత. ఈరోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని విశ్వావసు నామ సంవత్సర ప్రారంభ సందర్భంగా స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల ఆలయ ప్రధాన అర్చకులు ఫణి శర్మ గారు, అదేవిధంగా చిన్మయ మిషన్ ఆచార్యులు అక్షయ చైతన్య గారు ఇక్కడ కార్యక్రమానికి హాజరైనారు. మా ఆలయ ప్రధాన అర్చకులు ఫణి శర్మ గారి చేత పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ విశ్వావసు నామ సంవత్సరం లోపల కూడా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ డైరెక్టర్లందరూ సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ధర్మాన్ని కాపాడుతూ అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను విస్తృతంగా ఇంకా ముందుకు తీసుకువెళ్లాలని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ తరఫున విస్తృతంగా ఇంకా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తూ తన ఫ్లెక్సీలు తొలగించారంటూ కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని మంకమ్మతోట 14వ డివిజన్కు చెందిన జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ అజీం తన డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దాదాపు 150కి పైగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఫ్లెక్సీలు తొలగించడంపై మొహమ్మద్ అజీం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట యువజన కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ అధికారులను కలిసి ఫ్లెక్సీలను తొలగించారని వివరణ కోరగా సదరు ప్రైవేటు వ్యక్తుల సూచన మేరకు మున్సిపల్ సిబ్బంది తొలగించారని అధికారులు చెప్పారు. తిరిగి యథాస్థానంలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో యూత్ కాంగ్రెస్ నాయకులు ఆందోళన విరమించారు. సంబంధిత మున్సిపల్ సిబ్బందిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ అజీంతో పాటు ఫహద్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్లోని నగరపాలక సంస్థ ఈరోజు పొద్దున్నే పండుగ నమాజ్ చదువుకొని మా డివిజన్కి రావడంతో 14వ డివిజన్కి రావడంతో ఫ్లెక్సీలు తొలగించడం అనేది జరుగుతుంది. ఈ ఫ్లెక్సీలు తొలగించమని ఎవరు అని ఆరా తీయడంతో నాకు తెలియదు అని చెప్పడంతో మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు తెలియదని చెప్తే మా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయానికి పోవడం జరిగింది. అక్కడ అడిషనల్ కమిషనర్ గారికి కలిసి మేము జరిగిన తొలగించడం ఏదైతే విధంగా ఫ్లెక్సీలను తొలగించారో ఎందుకు తొలగించారో అడగడం జరిగింది. వాళ్ళు నాకు తెలియదు, టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారిని అడగండి అని చెప్పడంతో టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారికి ఫోన్ చేయడం జరిగింది. అక్కడ టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారు చెప్తారు, మేము ఎక్కడ కూడా తొలగించమని చెప్పలేదు, మాకు తెలియదు అని చెప్పడంతో అక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ బాబు అనే ఒక వ్యక్తి ఉండడంతో ఆయనకు ఫోన్ చేయడం జరిగింది. నీకు ఎవరు తీయమని చెప్పడం అడిగితే నాకు ప్రైవేట్ వ్యక్తి చెప్పడం జరిగింది, నేను తొలగించానని చెప్పాను. అనే అధికారులు కాదు కదా, నువ్వు ఏ విధంగా తొలగిస్తావు అని అక్కడ ప్రశ్నించడం జరిగితే తక్షణమే మీరు ఫ్లెక్సీలు ఎక్కడైతే ఉన్నాయో అదే స్థానంలో మళ్ళీ మీరు పెట్టాలని యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ అజీం, నాతో వైస్ ప్రెసిడెంట్ కింగ్ ఫహాద్ మరియు అరుణ్, అనిల్ సంబంధించిన నాయకులు అందరం కలిసి విజ్ఞప్తి చేయడంతో అక్కడ సిబ్బంది మళ్ళీ యథాస్థానంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో ఆందోళన చేపట్టారు. రాజీవ్ రహదారి గుండ్లపల్లి నుండి మండల కేంద్రంలో గన్నేరువరం వరకు రోడ్డు పనులను వెంటనే కాంట్రాక్టర్ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ జంగపల్లి గ్రామస్తులు కంకర రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో కంకర పోసి వదిలేసిన రోడ్డుపై వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రోడ్డు పనులు జరిగేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అటికం శ్రీనివాస్, అటికం రవి, వంశీకృష్ణారెడ్డి, ప్రభాకర్ అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ జంగపల్లి రోడ్డు పని వెంటనే కుమ్లాపల్లి నుండి గన్నేరువరం వరకు ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. వద్దురా నాయన వద్దురా నాయన వద్దురా నాయన వద్దురా నాయన. చెట్టు మీది కొంగ రేవంత్ రెడ్డి దొంగ, చెట్టు మీది కొంగ రేవంత్ రెడ్డి దొంగ, చెట్టు మీది కొంగ.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది నిర్లక్ష్యం పేషెంట్ల పాలిట శాపంగా మారుతుంది. అత్యవసర సమయాల్లో అందుబాటులో లేకపోవడంతో వారికి తిప్పలు తప్పడం లేదు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నక్కలపేట గ్రామానికి చెందిన అభిషేక్ అస్వస్థతకు గురికాగా జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రి ఆవరణలో వీల్ చైర్ గాని సిబ్బంది గాని అందుబాటులో లేకపోవడంతో సెలైన్ బాటిల్ చేతబట్టుకుని బాలుడిని ఆసుపత్రిలోకి తీసుకెళ్లాడు అతడి తండ్రి. ఇందుకు సంబంధించిన వీడియోలు కాస్త వైరల్ కావడంతో జిల్లా ఆసుపత్రి సిబ్బంది పనితీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఏమైనా నడుచుకుంటూ వస్తారు? అట్లా కాదు, ఇట్లా నడుచుకుంటూ స్ట్రెచ్చర్ ఇట్లాంటిది ఏం లేదు. ఏంది సరే కొంచెం భయం తీసుకొచ్చిన. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన కవి ఓదెల నరేష్ ఉగాది పురస్కారం అందుకున్నాడు. ఉగాది సందర్భంగా కరీంనగర్లో జరిగిన కవుల సమ్మేళనంలో ప్రతిభ కనబరిచిన నరేష్ ఆర్డీఓ మహేశ్వర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. 2011 నుంచి తాను రాసిన కవిత్వాలను కరీంనగర్లో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సమైక్య సాహితీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రదర్శించగా పురస్కారం లభించినట్టు నరేష్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్లోని కేజీఎన్ ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరు కాగా వారితో కలిసి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ నాయకులు జక్క రవీందర్, పుప్పాల నాగార్జునరావు, దేవయ్య, ఎండి ఇబ్రహీం, గోనే శ్యామ్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ మరియు తాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మా మండలంలోని సోదరులందరూ కూడా మా మహిళా సోదరులందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. మన అందరికీ తెలుసు ఈ రంజాన్ మాసం అంటే ఒక పవిత్రమైన మాసం. ఇది ఖురాన్ అవతరించిన మాసంగా ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో నిష్ఠతో ఉపవాస దీక్షలు కొనసాగిస్తూ ప్రతి సాయంత్రం మరి ఉపవాస దీక్ష విరమణ కొరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ముస్లిం సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ అల్లా మనందరినీ కాచి కాపాడాలని, మనందరికీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వాలని మరి మరొకసారి అల్లాను వేడుకుంటూ రేపు ఈద్ ఉల్ ఫితర్ పండుగ సందర్భంగా మా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియ. నిరుపేద ముస్లిం కుటుంబాలకు పిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 10వ వార్డుకు చెందిన పలువురు ముస్లిం కుటుంబాలకు పిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పెగడ రమేష్ యాదవ్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు ఫైన్, అన్వర్, రబ్బానీ, రియాజ్, మునావర్ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్రం సర్వమత సమ్మేళనం, స్నేహితులతో రంజాన్ వేడుకల్లో మంత్రి పొన్నం. కరీంనగర్ ప్రజల నీటి కష్టాలు తీర్చండి, ఎల్ఎండి రిజర్వాయర్ను పరిశీలించిన ఎమ్మెల్యే గంగుల. ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు, ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు.
ఆస్తి పన్ను కోసం మున్సిపల్ సిబ్బంది ధర్నా, కంగుతిని ట్యాక్స్ కట్టిన కరీంనగర్ డైరీ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.